మనము కర్నూలు 4th టౌన్ పోలీసులు మన కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడినాం. తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజు మాట్లాడినాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అందరం సావధానంగా పద్ధతిగానే చెప్పినాం. మరి ఇక చూస్తూ ఉంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని నిన్నటిదాకా మనం అందరం అనుకున్నాము. బట్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నట్టు కనపడతా ఉంది. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శనివారం ఆదివారం వస్తే ఏడుంటారు సార్? మీరు ఏడుంటారు అండి? తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. నీ కాపలా ఉండేది ఎవరండి? తెలంగాణ పోలీసులు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు మీకు కాపలా ఉంటున్నారు. మా సొమ్ము తింటారు, మా గడ్డ మీద ఉంటారు. మా బిడ్డలని ఇలా మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు ఆయన? ఏం తప్పు? అచ్చా, రెడ్ బుక్, ఎర్ర బుక్, ఎర్రి బుక్ అన్నందుకు మీకేదో ప్రాబ్లం అయింది. మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మీ టీడీపీ నాయకులు ఎన్నో డిబేట్లలో నేను క్లిప్పులు కావాలంటే పంపిస్తాను మీకు అందరికీ. బాజాప్తా అమలు చేస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పేసి ఎన్నో టీవీ డిబేట్లలో మాట్లాడారు. ఆ క్లిప్పులు కావాలన్నా? ఎంతమంది మీద దేశద్రోహం కేసులు పెడతారు? పెట్టండి, తీయండి. అరెస్టులు చేస్తారా? ఏమి దొంగలా పోలీసులు? ఆయన ఇక్కడికి వచ్చిన పోలీస్ ఆయన మీది ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది, మీరు ఎవరికి ఇంటిమేషన్ చేసి వచ్చారంటే ఎల్బీనగర్ దగ్గర ఉంది కాబట్టి ఎల్బీనగర్కి చేసి వచ్చినాం అని చెప్పారు. అసలు ఇది ఏ లిమిట్సో తెలియదు, మీకు ఏమైందో తెలియదు. వచ్చేసి రాత్రికి రాత్రి ఎత్తుకొని పోతామంటే చూస్తూ ఊకుంటుందా తెలంగాణ సమాజం? బాజాప్తా చెప్తున్నాం లోకేష్ గారు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మొత్తం ఇది మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు తెలంగాణలో ఉందామనుకుంటున్నారా? 2016-17లో తోక ముడుచుకొని కరకట్టకు పారిపోయినట్టు మళ్ళీ తరుమాలను మిమ్మల్ని. ఇల్లులను కూడా ఖాళీ చేపిస్తాం, బాజాప్తా చెప్తున్నాం. మీ ఇండ్లు, మీ నివాసాలు కూడా తెలంగాణ నుంచి పోవాల్సి వస్తుంది మీరు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే. మా తెలంగాణ బిడ్డ రాజకీయాలు విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషిస్తే నొప్పులు అవుతున్నాయా ఒకడొక్కడికి? మీరు ఎంతమంది చేస్తలేరు తెలంగాణ రాజకీయాలని? ఆంధ్ర పాలిటిక్స్ మీద ఆంధ్ర విశ్లేషకులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఆంధ్ర ప్రాంత మిత్రులు ఎంతమంది చేస్తలేరు తెలంగాణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ గడ్డని, తెలంగాణ నేలని కూడా మీరు హ్యూమిలేట్ చేసిరు, రకరకాలుగా కించపరిచినట్టుగా మాట్లాడిరు. అయినా కూడా మీ సహనంతో ఉండలేదా? మీరు ఇవాళ వచ్చి మా తెలంగాణ గడ్డకు వచ్చి ఇంతకుముందు సీరణ మాట్లాడుతూ అన్నాడు, ఈ గడ్డకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు డైరెక్ట్ అరెస్ట్ చేస్తాం, తీసుకుపోతాం, మాకు ప్రెషర్ ఉంది, ఇవన్నీ అంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోవట్లేదు. మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీకేమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లిమిట్ వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారా? ఏం చేస్తారో చూడండి. ఒకవేళ ఎర్రీ బుక్ అన్నందుకే మీకు కేసులు పెట్టాల్సి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టినందుకు లోకేష్ మీద కేసు పెట్టాలా? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్తున్నందుకు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టాలా? సో కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. చెప్తున్నా, ఎంతమందిగా పృథ్వన్న మాట్లాడితే నేను విన్నా, తెలంగాణ రగుల్స్తామని. రగుల్చడం కాదు చెప్తున్న, తెలంగాణలో ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడితే మీ ఆంధ్ర వ్యాపారాలు ఉండవు ఇక్కడ, మీ నాయకులు ఇక్కడ మనుగడ సాధించలేరు. గుర్తుపెట్టుకోండి. క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, క్విట్ తెలంగాణ మూమెంట్ చాలా దగ్గరలోనే ఉన్నది మీ ఈ అత్యుత్సాహాల వల్ల. ఇక మన తెలంగాణ పోలీసుల గురించి మాట్లాడాలి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఏం సార్ శాఖని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పిరా, లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా, లేదా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పిరా? ఎట్లా అంతా మీరు ఒకటే చీకట్ల కలుసుకుందామని చెప్పేసి పోలీసులని శాఖని మొత్తం అప్పచెప్పేసిరా ఆంధ్రప్రదేశ్కి? లోకేష్ నాయుడు గారికి అప్పచెప్పిరా? అందుకేనా మన పోలీసులను గుంపులుగా పెట్టేసి అక్కడ వాళ్ళ కాపలా కాస్తూ ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలు అరెస్ట్ చేసుకపోతుంటే కళ్ళప్పకి చూస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోవాలి. ఇది కనుక ఇట్లనే కొనసాగితే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ఇవాళనే తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒకటి పురుడు పోసుకున్నది ఇవాళ తెలంగాణ గడ్డ మీద. వాళ్ళు ఇలా మాట్లాడిర్రు. ఇగో ఇట్లాంటివన్నీ కూడా దాని పరిధికే వస్తాయి. తెలంగాణ ఏకమవుతుంది. మీరు ఇక్కడ నుంచి బంద్ పెట్టండి, ఏమన్నా లీగల్గా ఫైట్ చేయండి. శనివారం ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. శుక్రవారం నాడే వస్తాయి అరెస్టులు అన్నీ, శుక్రవారం శనివారం. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటాయి. మంచిగా తీసుకుపోవచ్చు, 2 రోజుల పాటు వీళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. మీ సర్కారులు ఏం సర్కారులు? శనివారం ఆదివారం సర్కారులు ఇవి ఏమన్నా? సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకోవాలి. మేము మీ జోలికి రావట్లేదు బిడ్డ. మీరు ఇట్లనే చేస్తే మేము రోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేదు మరి. సో దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏపీ పోలీసులారా, మీ మీద మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి అది లేదు. రాజకీయ నాయకుల ఆటలో మీరు పావులు కాకండి. రేపు అధికారం మారితే, ప్రభుత్వాలు మారితే మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇట్లా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.